హిందూ ధర్మం ఆలోచనలో ప్రధాన ప్రవాహాలను ఏకీకృతం చేసి స్థాపించిన ఘనత ఉన్నప్పటికీ వాచస్పతి మిశ్రా అంతకు ముందే ఏకీకృత భావంతో రచనలు చేశాడు. అతని సమకాలికుడు, అతని కంటే పెద్దవాడైన మండన మిశ్రుడి రచనలు ప్రాచుర్యం పొందాయి. శంకర చారిత్రక కీర్తి, సాంస్కృతిక ప్రభావం అతని జీవితకాలంపై శతాబ్దాల గడిచిన తరువాత, ముఖ్యంగా ముస్లిం దండయాత్రల కాలంలో, భారతదేశం వినాశనం సందర్భంలో పెరిగింది. సంస్కృతంలో ఆయన చేసిన రచనలు ఆత్మ, నిర్గుణ బ్రాహ్మణ, గుణాలు లేని బ్రాహ్మణ ఐక్యతను చర్చిస్తాయి. ఆయన తన సిద్ధాంతానికి మద్దతుగా వేద నియమావళిపై, బ్రహ్మసూత్రాలు, ప్రధాన ఉపనిషత్తులు, భగవద్గీత, విస్తారమైన వ్యాఖ్యానాలు రాశాడు. ఆయన రచనలు ఉపనిషత్తులలో కనిపించే ఆలోచనలను విశదీకరిస్తాయి. శంకర ప్రచురణలు ఆచార ఆధారిత మీమాంస హిందూ సంప్రదాయాన్ని విమర్శించాయి. హిందూ మతం, బౌద్ధమతం మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసాన్ని కూడా ఆయన వివరించాడు. హిందూ మతం ఆత్మ ఉనికిలో ఉందని పేర్కొనగా, బౌద్ధమతం ఆత్మ లేదు అని పేర్కొంది. శంకర భారతీయ ఉపఖండంలో పర్యటించి తన తత్వాన్ని ఇతర ఆలోచనాపరులతో ఉపన్యాసాలు, చర్చల ద్వారా ప్రచారం చేశాడు. మీమాంస హిందూ మత సంప్రదాయం కఠినమైన కర్మకాండను స్థాపించి, సన్యాసాన్ని ఏగతాళి చేసిన సమయంలో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల ప్రకారం సన్యాసి జీవితం ప్రాముఖ్యతను ఆయన స్థాపించాడు. అతడు 4 మఠాలు స్థాపించినట్లు పేరు పొందాడు. ఇది అద్వైత వేదాంతం యొక్క చారిత్రక అభివృద్ధి, పునరుజ్జీవనం వ్యాప్తికి సహాయపడింది. అందువలన హిందూమతం గొప్ప పునరుజ్జీవన కర్తగా పేరొందాడు. ఆది శంకర దశనామి సన్యాసి క్రమం ప్రారంభించాడని, షణ్మత ఆరాధన సంప్రదాయాన్ని ఏకీకృతం చేశాడని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.